గంగా చెప్పు తల్లి. గంగా అదే అత్తయ్య గారి డబ్బులు ఖర్చయిపోతాయన్నారుగా, బహుశా అందుకే తను. అవును, ఆత్మాభిమానం గల పిల్ల. ఆ మాటే గుచ్చుకునుండొచ్చు మాధవి. లేదంటే ఏ పిల్లలైనా స్కూల్ వద్దంటారా? ఇదిగో పిల్లలు, మీరు గనక సరిగ్గా చదువుకోకపోతే, పాఠాలు సరిగ్గా గుర్తు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా? మీకు చాలా పెద్ద శిక్ష పడుతుంది. రాయండి. గంగా, ఏంటలా కూర్చున్నావు? రాయకుండా రాయి. నాకు చూపించు. నేను చెప్తున్నానుగా, ఇలా రా, త్వరగా రా. ఏది, ఏంటి ఇలా రాశావు? ఇది రాయమని చెప్పాను నేను. చేయి చాపు, చాపు. ఆంజనేయ స్వామి, నన్ను కాపాడు. నేను స్కూల్కి అస్సలు వెళ్ళను. నేనేం చదువుకోను. నాకు అదంతా గుర్తుంది. మా ఊళ్ళో మాస్టర్ గారు బెత్తంతో కొట్టడం నేను మర్చిపోలేదు. నాకు ఈ చదవద్దు. నువ్వే కాపాడాలి. నేను దెబ్బలు తిని తెలుసుకోలేదు. రేపు అమ్మగారు బాబుకి వద్దని చెప్పేయాలి. అప్పుడు బాబుగారు ఒప్పుకోవాలి. అప్పుడే తప్పించుకోగలను. ఏయ్, ఇంకా పడుకోలేదా నువ్వు? తల్లి కొడుకుల మధ్య తగాదా పెట్టినా కడుపు నిండలేదా నీకు? ఇంకా గొడవ పెట్టించదలుచుకున్నావా? నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో వాదన జరుగుతూనే ఉంది. ఇంట్లో వాళ్ళేమో దీన్నే సమర్థిస్తుంటారు. ఇప్పుడు దానివల్ల మొండిది జగముండైపోయింది. ఈ పిల్ల ఎప్పటికి బాగుపడుతుందో దేవుడికే తెలియాలి. నిద్రపోయికి మాట్లాడకుండా. అలాగే. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నువ్వు చెప్పే ఈ మాట మాత్రం నేను ఒప్పుకోను. గంగ చదువుకోవాల్సిందే, చదువుకునే తీరుతుంది. ఎప్పుడు చూసినా అదే మాట అంటారు. అన్నపానీయాలు మానేస్తానని. ఈసారి మాత్రం మీరు చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ నా మీద ఎంత మాత్రం పనిచేయదు. అత్తయ్య గారు పళ్ళు కోసారా? నేను అత్తయ్య గారి కోసం పాలు తీసి పెడతాను. ఆవిడ స్నానం ముగించుకొని వస్తూ ఉంటారు. గోవిందయ్య గారు, పూజకన్నీ సిద్ధంగా ఉన్నాయా? వెళ్ళండి, ఉన్నాయమ్మగారు. మీరు ఆ పని చూడండి, నేను పళ్ళు కోస్తాను. హరే కృష్ణ హరే మురారి. హరే కృష్ణ హరే మురారి. అత్తయ్య గారు, ఇది చూడండి. ఈ బొప్పాయి ఎంత మెత్తగా ఉందో తెలుసా? చాలా రుచిగా ఉందనిపిస్తోంది. ఇవాళ పళ్ళన్నీ చాలా బాగున్నాయి. ఉంటాయిలే, నేను ముందే చెప్పానుగా మంచి పళ్ళు తెమ్మని. చూపించు. బాగుంది కోడలా. నా దగ్గరే చూపిస్తున్నావా నీ తెలివితేటలు? ఇదేగా నీ ఉద్దేశం? ముసల్ది కదా, మర్చిపోతుందిలే, తినేస్తుందిలే. తర్వాత నా వెనకాల నన్ను గేలి చేయొచ్చు అనుకుంటున్నావా? ఆవిడ నిరాహార దీక్షని మానిపించేశారని గొప్పలు చెప్పుకుంటావా? గోవిందయ్య గారు, నువ్వు కూడా ఆవిడతో చేతులు కలిపావా? అత్తయ్య, ఇంత వయసొచ్చాక అన్నపానీయాలు మానేయడం మీకంత మంచిది కాదు. జరగకూడదేదే. నీ అభిప్రాయం అడిగానా? లేదు కదా. తీసుకుపోయి పళ్ళు అవి నీ మాయ మాటలు అవన్నీ కూడా
మీ ఆయనకి నచ్చ చెప్పు, ఏది తప్పో ఏది ఒప్పో. వెళ్ళు. నువ్వింకా అక్కడే ఉన్నావే? వెళ్ళు, పూజ పళ్ళెం అక్కడ పెట్టు. అలాగే అమ్మగారు. ఈ లోపల నేను నా బట్టలు పిండుకుంటాను. నేను పిండిస్తాను అమ్మగారు. సరిగ్గా పిండాలి, బలంగా పిండు. సరే. హరే కృష్ణ హరే మురారి, హరే కృష్ణ హరే మురారి. మీరు నాకు రామాయణం చదివినిపిస్తారుగా, ఖండత పట్టిస్తాను. నాన్నగారు హారతి పాట కూడా అలాగే నేర్పించారు. ఓం జగదీశ్ హరే నాకు పూర్తిగా గుర్తుంది, రోజు పాడుతుంటాను. స్కూల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. మీరు చెప్పింది చాలా సరిగ్గా ఉంది అమ్మగారు. నేనెప్పుడు చెప్పినా సరిగ్గానే చెప్తాను, కానీ నువ్వే వినిపించుకోవు. ఉన్నట్టుండి ఏమైంది ఇవాళ నీకు? నేనన్నీ వింటాగా అమ్మగారు. మీరు చెప్తున్నవన్నీ నేను చేస్తూనే ఉన్నానుగా. పొద్దున్నే నిద్రలేస్తాను, అలాగే నది స్నానానికి కూడా వెళ్తాను. సూర్యాస్తమైన తరువాత నేనేమీ తినను కదా. అమ్మగారు, ఇదిగో ప్రసాదం తినండి. అలాగా? అంటే నీ ఉద్దేశం కూడా నేను నా దీక్ష మానేయాలనా? మొత్తం అంతా ఏకమైపోయారు. నేనొక్కదాన్ని అయిపోయాను, పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను. లేదమ్మగారు, నేను మీ పక్షానే ఉంటాను. బుజ్జగిస్తున్నావా నన్ను? నువ్వంటున్న ఈ తీపి కబుర్ల వెనక నిజమేమిటో నాకు చక్కగా తెలుసు. మీరంతా ఏకమై మీ మాటే నెగ్గించుకోవాలనుకుంటున్నారు. బాబుగారు మీ మాటే వినాలని నేను కోరుకుంటున్నాను అమ్మగారు. మీరు దీక్ష చేయకూడదు అనుకుంటున్నాను. నిజంగా మీ మీద నాకు చాలా బెంగగా ఉంది. అసలు బెంగ పడవలసిన వాడు తన గదిలో కూర్చుని కూని రాగాలు తీస్తూ ఉండుంటాడు. నెంబర్ దొరకట్లేదేంటి? ఏమండి, అత్తయ్య గారు ఇంకా తన పంత వదులుకోలేదు. పళ్ళిస్తే ఆవిడ వద్దనేశారు. ఇప్పుడిక మీరే వెళ్ళి ఆవిడ ఒప్పించాలి. నేనన్నది విన్నారా? మీ అమ్మగారి దగ్గరికి వెళ్తున్నారా? నేను చెప్పిన ఆవిడ ఒప్పుకోరు. మీరే స్వయంగా వచ్చి చెప్తే ఆవిడ వింటారనిపిస్తుంది నాకు. నాకు తెలుసు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పిల్లలకి నచ్చజెప్పటం తేలికే గాని అమ్మకి నచ్చజెప్పటం నా ఒక్కరికే తెలుసు. చిన్నప్పటి నుంచి ఇవాటి వరకు అమ్మ ఎప్పుడు అలిగి కూర్చున్నా నేను బుజ్జగిస్తూనే ఉన్నాను. చేతులు జోడించి బతిమాలితే తప్ప ఆవిడ ఎన్నడూ ఒప్పుకోలేదు. నేను వెళ్తాను. ఆ రాఘవయ్య గారికి ఫోన్ ట్రై చేయి. నేను ఎంత ప్రయత్నించినా దొరకలేదు. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. బై. అరే, పరమ పావనం రామచరితం, తలచిన చాలు లభించు మోక్షం. బాబుగారు వస్తారని ఎదురు చూస్తున్నారా అమ్మగారు? నేనెందుకు ఎవరి కోసం ఎదురు చూస్తాను? వస్తే రాని, లేకపోతే పోని. రామాయణ పఠనం ముక్తికి మార్గం, తలచిన చాలు లభించు మోక్షం, దీనుల పాలిటి కల్పవృక్షం రామకథ. దీనుల పాలిటి కల్పవృక్షం రామకథ.
అధర్మం విజృంభించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారం శ్రీరాముడి అవతారం. అసుర శక్తుల్ని అంతం చేసి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారం శ్రీరాముడి అవతారం. అబ్బో అంత కోపం అమ్మా? ఆంజనేయ, అమ్మగారు ఏం చెప్పినా బాబుగారు వినేలా చెయ్యి. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళనక్కర్లేదు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని. నా చేత చెవులు పట్టుకుని గుంజిరి తీస్తే, లేదంటే గోడ కుర్చీ వేయమని చెప్తే బాగుండదు కదమ్మా. ఆలోచించి చూడు. నీ కొడుకు నిరంజన్ చెవులు పట్టుకుని గుంజిరి తీస్తుంటే గోడ కుర్చీ వేస్తే అదేమన్నా బాగుంటుందా? అయినా అది తప్ప వేరే శిక్ష ఏదైనా ఉంటే అది చెప్పమా నాకు. నేనెవర్ని గనుక శిక్ష వేయడానికి? నీకేం కావాలమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అన్న పానీయాలు వదిలేయడానికి నిశ్చయించుకున్నాను నేను. ఓ, ప్రాణత్యాగం చేస్తావన్నమాట. నేనొకటి స్పష్టంగా చెప్తున్నాను, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను మాత్రం అలా జరగనివ్వను. నేను నా ముద్దుల తల్లికి ఏ హాని జరగనివ్వను. ఈ విషయంలో మాత్రం మీ అబ్బాయి చాలా స్వార్థపరుడు. నువ్వెలా ఆపగలవో నేను కూడా చూస్తాను. నేనేమి తినబోవడం లేదు. నువ్వు నన్నిక బతికించడానికి ప్రయత్నాలు మానే. నువ్వేం తెచ్చినా సరే నేను మాత్రం నోరు విప్పను. తెలిసిందా నీకు? సరే అయితే నీకిక డ్రిప్ పెట్టించేస్తాను. అదొద్దులే. ఈ మధ్య వాళ్ళేదో కొత్తగా ఆరంభించారు, సెంట్రల్ లైన్. ఇక్కడ కోసేస్తారనమాట. ఆ తర్వాత సూది లోపల పెట్టేస్తారు. ఆ సూది ద్వారా భోజనాన్ని పొట్టలోకి నేరుగా పంపించేస్తారు. రై కబడ్దార్! నాకు సూదులు పెట్టించే ప్రయత్నం చేసావా చూసుకో. నేను ఇంతవరకు ఇంగ్లీష్ మందులే వేసుకోలేదు. నువ్వేమో సూది గీది అంటున్నావు. పిచ్చ కింద నీకు? అయితే అమ్మా, నువ్వు మాట్లాడకుండా ఒప్పుకోవాలి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఏ పళ్ళు ఎక్కడున్నాయి? పాలు ఇవ్వండిలా. కమా. ఏయ్ ఆగు నిరంజన్, ఆగు. ఏవి? ముందు నేను చెప్పేది ఒప్పుకుంటేనే అప్పుడు అమ్మా, తింటాను. ముందు నువ్వు తింటేనే నేను వింటాను. నిరంజన్, ముందు నా మాట వింటావా లేదా? ఎక్కడ పెట్టారు పాలు పళ్ళు నాకు నేనేం చెప్పండి. తిన్ను. ముందు నేను చెప్పేది విను. అదేం కుదరదు. ముందు నిరంజన్, మీరు తినాలి, ఆ తర్వాత నిరంజన్, నా మాట్లాడతాను. మాట నేనే విను. వినిపించుకోదలుచుకోలేదు. నిరంజన్. అంతే. గోవిందయ్య, గోవిందయ్య, ఏమండో గోవిందయ్య గారు. చాలా సరదాగా ఉంది కదూ. నానమ్మ పరిస్థితి చూసి నవ్వుతోంది చూడు. గోవిందయ్య గారు వస్తున్నాను బాబు. గోవిందయ్య గారు, అమ్మ ఉప్పేసుకుంది. నువ్వు వెంటనే పాలు పండ్లు తీసుకురా తొందరగా. అలాగే, అలాగే. ఏమండి ఏమండి, రాఘవయ్య గారి నెంబర్ కలిసింది. కలిసిందా? ఆయన మీతో మాట్లాడాలట. రాఘవయ్య గారు ఎక్కడున్నారు మీరు? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా నేను. నిరంజన్ బాబు, చాలా ఘోరం జరిగింది. ఇవాళ పొద్దున్నే దత్తు గారికి యాక్సిడెంట్ అయింది. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. నేను అక్కడే ఉన్నాను. ఓ, ఇప్పుడు ఎలా ఉంది ఆయన పరిస్థితి? పరిస్థితి ఏం బాగోలేదు. బ్లడ్ ఎక్కించాలంటున్నారు. బి పాజిటివ్. నిరంజన్ బాబు, మీ బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివే కదా? అవును. ఏ హాస్పిటల్ ఉన్నారు? అదే సిటీ హాస్పిటల్. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది? నేను వచ్చాక అదంతా చెప్తాను. నేను అరే, వెళ్ళాలి. ఏమైందండి? నువ్వు అసలు వెళ్ళి అమ్మకి పాలు ఏమైంది పళ్ళు చెప్పండి. తినిపించు. తొందరగా వెళ్ళు. ఏమండి చెప్పండి, నేను వచ్చాక ఏమైంది? చెప్తాను అనగా. అమ్మగారు, ఇవి చాలా మొండివాడు మా నిరంజన్. మీరంటే చాలా ఇష్టం బాబుగారికి. నాకు తెలిసిలే తనకెంత ఇష్టమో. తన మాట నెగ్గించుకోవడానికి ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. అదే నటన కాదమ్మగారు, నిజమైన ప్రేమ. మీరే చూసారుగా పళ్ళ కోసం బాబుగారు ఎలా పరుగులు తీశారు. మీరు చెప్పినట్టే ఒప్పుకుంటారు కదా బాబు? ఒప్పుకోక ఏం చేస్తాడు? నా మాట ఒప్పుకునే వరకు నేనొక్క పండు ముక్క కూడా తినను. వాణ్ణి ఒప్పిస్తాను, అలాగే ఏడిపిస్తాను. అంత కొమ్ములొచ్చాయా వాడికి? అమ్మగారి మాట బాబు ఒప్పుకుంటే నేను స్కూల్కి వెళ్లకుండా తప్పించుకోవచ్చు. ఆంజనేయ, నా కోరిక నువ్వే తీర్చాలి.
వాడు నా కాళ్ళు పట్టుకుని నేను చెప్పిన దానికి ఒప్పుకునే వరకు నేను వాడి వైపు కన్నెత్తి కూడా చూడను. మాట్లాడను. చాలా బాధ పెట్టాడు కదా నన్ను, చాలా ఏడిపించాడు నన్ను. ఇప్పుడిక నా వంతు. నా మీద ఒట్టు పెట్టాలి నిరంజన్, నువ్వు ఈ గంగని స్కూల్కి పంపించనని. అత్తయ్య ఆయన నిరంజనేడి? అది ఆయనకి చాలా ముఖ్యమైన పని పడితేను ఇక్కడి నుంచి ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఓ, తీసుకుపో వాటిని. అత్తయ్య గారు దయచేసి తినండి. మీకు తినిపించమని నాకు చెప్పి మరీ వెళ్ళారు. తిరిగొచ్చాక మళ్ళీ నన్ను నీకు ఇంట్లో అన్నీ తెలుసు కోడలా, కానీ తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు నా చేత నిరాహార దీక్షను ఎవ్వరూ మాన్పించలేరు. నీ వల్ల కానీ మీ ఆయన వల్ల కానీ కాదు. నిరంజన్ ఇంటికి తిరిగొచ్చాక తనకి చెప్పు. ఒకవేళ గంగని స్కూల్కి పంపిస్తే అప్పుడు ఈ ఇంట్లోంచి నా పాడె బయటికెళ్తుందని. బాయ్ మమ్మీ. సగే నాన్నమ్మ ఏం తెలియదు. ఒకసారి నువ్వు వచ్చి ఇస్తావా? నువ్వు ఇస్తే తింటారేమో. వెళ్ళా. నానమ్మ నువ్వు మధ్యలోకి రావద్దు చిన్నా. తీసుకుపో దీన్ని. నానమ్మ ప్లీజ్ ఏదైనా తినరా ప్లీజ్. కొంచెం జ్యూస్ అయినా తాగండి. నీ మనసు బాధ పెట్టడం నాకిష్టం లేదు, కానీ ఇవాళ మాత్రం మా చిన్న చెప్పిన మాట నేను వినను. తీసుకుపో దీన్ని, నాకేం వద్దు. నానమ్మ ప్లీజ్. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు ఏమైంది? అత్తయ్య గారు, అత్తయ్య గారు, గోవిందయ్య గారు మంచినీళ్ళు. అత్తయ్య గారు ఏమైంది? గోవిందయ్య గారు తొందరగా రండి. అత్తయ్య గారు మంచినీళ్ళు.